హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐబీపీఎస్ నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ క్లర్క్కి సంబంధించింది. ఇదిగోండి, ఇక్కడ చూడండి 14 అని ఉంది. ఇది సిఆర్పి క్లర్క్ 14వ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది ఓకేనా. వాట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను తెలుగులో. ఓకేనా. సరే, మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఇదిగోండి, క్లర్క్ ఐబీపీఎస్ క్లర్క్ 14వ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది ఓకేనా. వెబ్సైట్ వచ్చేసరికి ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ ఎంక్వైరీస్ కానీ ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం ఇదిగోండి, ఈ యొక్క హెచ్టిటిపి దానికి మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఓకేనా. ఇదిగోండి, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఆల్రెడీ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. 1వ తారీఖు 7 నెల 2024. ఈ 1వ తారీఖు 21వ తారీఖు 7 నెల 2024 వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక పేమెంట్స్ కూడా సేమ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి, ఈ రోజుతో ఎండ్ అవుతున్నాయి. ఓకేనా. 21వ తారీఖుతో ఎండ్ అవుతున్నాయి. ఓకేనా. కండక్టెడ్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసరికి 12వ తారీఖు 8 నెల 2024 నుంచి 17వ తారీఖు 8 నెల 2024. ఓకేనా. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం ఆగస్ట్లో ఉంటుంది. డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఓకేనా. మంత్ అయితే ఒకటి అనౌన్స్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఆగస్ట్లో ఉంటుంది 2024. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సెప్టెంబర్లో ఇస్తారు. కానీ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ వచ్చేసరికి మెయిన్స్కి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ వచ్చేసరికి అక్టోబరు. ఓకేనా. ప్రొవిజనల్ అలాట్మెంట్స్ వచ్చేసరికి ఏప్రిల్ 2025 ఫ్రెండ్స్. ఓకేనా. 2025-26కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అన్ని పైన హెడ్డింగ్లో ఉంది. ఓకేనా. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ మే బీ కండక్టెడ్ ఎయిదర్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఫర్ ఫిజికల్ మోడ్, ఎలా అయినా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా. ఇదిగోండి టాపిక్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఉంటాయి మొత్తం. కనెక్ట్ విత్ లోకోమోటర్ డిసేబిలిటీ. ఓకే. ఇదిగోండి, పార్టిసిపేటింగ్ బ్యాంక్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేషనల్ సిటిజన్షిప్, ఏజ్, రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, గైడ్లైన్స్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్, స్పెసిఫైడ్ డిసేబిలిటీస్ యూజింగ్ ఏ స్క్రైబ్ గురించి కానీ, గైడ్లైన్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్, గైడ్లైన్స్ ఫర్ కండక్ట్ విత్ లోకోమోటర్ డిసేబిలిటీ, వాట్ అని ఇక్కడ ఉన్న ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్రెడిట్ హిస్టరీ, అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్, స్ట్రక్చర్ ఫర్ ఎగ్జామినేషన్, పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్, సిఆర్పి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, కట్ ఆఫ్ స్కోర్ అబౌట్ హౌ టు అప్లై, అన్నీ ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు. అంతే ఫ్రెండ్స్. ఓకేనా. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, వాట్ అని. లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఓకేనా. ఇంట్రడక్షన్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ who aspire to join any participation bank listed a clerk in assembler post in their cadre. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ అవసరం లేదు, నేను మెయిన్ అన్ని చదువుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్ వాడికి. ఓకేనా. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రెగ్యులర్లీ విజిట్ ద ఐబీపీఎస్. ఓకే. ఎప్పటికైనా నోటిఫికేషన్ దీంట్లోనే వస్తాయి అని చెప్తున్నారు. ఇదిగోండి, ఈ క్లర్క్ సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్. ఓకేనా. ఈ ఫ్రెండ్స్, ఈ బ్యాంకు ఈ యొక్క ఐబీపీఎస్ క్లర్క్లో ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకేనా. Since recruitment in clerically cadre in public sector banks is done on state and duty wise basic. Please note this recollection is only for the conduct of examinations, and the candidate will be considered for vacancies in state, union territory applied for as aforesaid. Eligibility criteria was candidate needing to apply for CRP clerk 14 should ensure that fulfill a minimum eligibility criteria specified IBPS. This notification maybe is closely eligibility criteria specified eligibility. Okay, criteria basically applying for post of not be necessarily proceeds of relevant documents in original and photocopy in support of their identity and eligibility. Prelims, mains, document verification.
నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ ఇవి అవసరం లేదు ఫ్రెండ్స్, అంటే ఏ సిటిజన్ అయి ఉండాలి అలా అంటున్నారు అంతే. ఇగోండి మీ ఏజ్ వచ్చేసరికి 1వ తారీఖు 7 నెల 2024 అంటే స్టార్టింగ్ డేట్ నుంచి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యన ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్కి 5 ఇయర్స్, బ్యాక్వర్డ్ క్లాస్కి 3 ఇయర్స్, బెంచ్ మార్క్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇస్తారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఇస్తారు, ఓకేనా. అండ్ విడోస్ ఎక్సెట్రా ఉన్న వాళ్ళకి కూడా అప్లికేబుల్, ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఇవన్నీ ఇక్కడ ఇస్తారు, 3 నుంచి 6 ఇయర్స్ ఇవ్వచ్చు ఏజ్ లిమిట్, ఇవన్నీ ఇలా ఉంది, ఓకేనా. And it's seeing submitted a necessary certificate in original along with photocopy at a time of joining, document verification and any subsequent stage of recruitment process as required by IBPS. Participating banks candidate must caste category certificate issued by a component authority in prescribed format as stipulated by Government of India. In case ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినా సరే వాళ్ళు కూడా ఒరిజినల్స్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఓబీసీ కేటగిరీ, సర్టిఫికేట్ షుడ్ స్పెసిఫైడ్ contain a values and the candidate does not belong to creamy layer section exclusively for the government of candidate belong to OBC category but coming under creamy layer or not అంటే ఓబీసీ రిజర్వేషన్. ఓకే, మీరు కానీ సర్టిఫికేట్ సమర్పించదు జనరల్లోకి వెళ్తారని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అప్లై ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అండర్ 34 ఆఫ్ ద రైట్ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016 పర్సన్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ద పోస్ట్ ఆఫ్ ఐడెంటిఫైడ్ suitable for of person with under categories of disability as defined in the schedule of RPWD Act 2016 and notified by Department of Empowerment and Person with a Disability Divyangan for the time of time. ఓకే, దివ్యాంగ నుంచి వచ్చిన కార్డు కానీ ఏదైనా ప్రూఫ్ చూపించాలంటున్నారు ఫ్రెండ్స్ ఎట్ ఎ టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇన్ దిస్. ఓకే, విజువల్ ఇంపైర్డ్ విఐ కేటగిరీకి ఓన్లీ ఫర్ person suffering from any of the following candidate: blindness, total obstruction sign, visually active, okay, low vision వాళ్ళకి visually okay, hearing impairment, orthopedically leprosy acute person, cerebral palsy, ఇవన్నీ పీడబ్ల్యూ కేటగిరీ సంబంధించినటువంటి సబ్ డిజబిలిటీస్ ఫ్రెండ్స్. ఇవి ఇంటలెక్చువల్ డిజేబిలిటీ ఐడి అన్ని డిజేబిలిటీకి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఆటిజము స్పెసిఫై, మెంటల్ ఇల్నెస్ ఎంఐ, మెంటల్లీ రిజర్వ్డ్ ఎంఆర్ అని కూడా అనొచ్చు అంటారు. మల్టిపుల్ డిజేబిలిటీస్ ఇవన్నీ మల్టిపుల్ డిజేబిలిటీ ఏబిసిడి అబౌవ్ అన్నీ ఉన్నాయి, అన్ని ప్రతి దానికి ఇస్తున్నారు. ఏ పర్సన్ హూ వాంట్స్ అవైల్ బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ విల్ హ్యావ్ టు సబ్మిట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ by the competent authority of Government of India guidelines. Such certificate will be subject to verification. Guidelines for benchmark disability, specified disability using scribe ని కూడా యూస్ చేసుకోవచ్చు. The candidate will have arranged his her own scribe at his own cost for candidate. ఓకే, క్యాండిడేట్కి మీరే ఇచ్చుకోవాలి, ఐబీపీఎస్ ఏమి ఇవ్వదు మనీ అంటున్నారు. The scribe may be from any academic stream. Okay, both the candidates as well as scribe will have to give suitable undertaking confirming that the scribe fulfill at the stipulated eligibility criteria for scribe maintained above. Further in case letter okay, scribe గురించి ఓకేనా, ఎన్ని స్ట్రీమ్ వల్లనే తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఇవ్వండి చూడండి, ద స్క్రైబ్ మే బీ ఫ్రమ్ ఎనీ అకాడమిక్ స్ట్రీమ్. ఓకేనా, అది ఫ్రెండ్స్.
candidate eligible for who wish your service subscribe in the examination should invariable carefully indicate the same in online application form. Any subscriptions request to make the final okay arranged by the candidate should not to be candidate online examination CRP. ఓకే సేమ్ ఎగ్జామ్ రాసి ఉండకూడదు, ఆయన అప్లై చేయకూడదు అంటున్నారు స్క్రైబ్. ఓకేనా, చూసుకోండి ఫ్రెండ్స్. అది పీడబ్ల్యూ గురించి సంబంధించి చాలా ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, గైడ్లైన్స్ ఫర్ విజువల్ ఎంపైర్ క్యాండిడేట్స్, గైడ్లైన్స్ ఫర్ క్యాండిడేట్ లోకోమోటర్ డిసేబిలిటీ మొత్తం డీటెయిల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. బ్రీఫ్గా, ఇంత బ్రీఫ్గా ఏ నోటిఫికేషన్లో నేను చూడలేదు. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఇదేంటి, గవర్నమెంట్ గైడ్లైన్స్ రిగార్డింగ్ బెనిఫిట్స్ రిలాక్సేషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద చేంజ్ ఫ్రమ్ time to time. It is explicitly clarified that any person who is employed by any branch of the armed service at the time of submission of his year application cannot be considered as the ex-serviceman unless she fulfill the prescribed conditions in the notification. Okay na, economical weaker section EWS డిక్లరేషన్ వాళ్ళది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి. ఓకేనా, ఎనీ ఈక్వలెంట్. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ, రీడ్ రైట్. ఓకేనా, అది ఫ్రెండ్స్. ఓకే, ఫర్ వీసా ఆఫ్ ద candidates wishes to apply is preferable. Okay na, all educational qualifications maintained should be from a university and institute board recognized by government of India, approved by government regulatory bodies. Final result should have been declared before 21. Okay, 21వ తారీఖు 7/2024 లోపు రిజల్ట్ వచ్చే లెక్క అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఓకేనా, ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ బోర్డ్ యూనివర్సిటీస్ హ్యావ్ డిక్లేర్డ్ ద రిజల్ట్ ఆన్ బిఫోర్. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు మళ్ళీ డేటు. సబ్మిషన్ ఎట్ టైమ్ ఆఫ్ జాయినింగ్ ద ఒరిజినల్స్తో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాలిక్యులేట్ ఆఫ్ పర్సంటేజ్, ద ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అరైవల్ విల్ బి ignored 59.99. 60 ఉండాల్సిందే ఫ్రెండ్స్. ట్రీట్ యాజ్ లెస్ దాన్ 55. ఇన్ కేస్ గ్రేడ్ పాయింట్ సిస్టమ్ CGPA OGPA క్రెడిట్ హిస్టరీ సివిల్ అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్. అప్లికేషన్ ఫీ ఛార్జెస్ ఆన్లైన్ ఓకేనా 175 రూపాయలు అయితే GSTతో కట్టాల్సి ఉంటుంది. అండ్ SC ST PWD ESM DSM వాళ్ళు మామూలు క్యాండిడేట్స్ వచ్చేసరికి 850 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. వీళ్ళు 175 కట్టితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ద స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విచ్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఆర్ యాజ్ ఫాలో. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇదిగోండి సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఓకేనా, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రతి దాంట్లో 30-35 ఇస్తారు. మార్క్స్ కూడా 30-35. టైం వచ్చేసరికి ఏ ఒక్క దాంట్లో అయినా సరే 20 నిమిషాలు ఇస్తారు. మొత్తం వచ్చేసరికి 60 minutes ఉంటుంది. ఓకేనా, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 3 సబ్జెక్టు. ఓకేనా, 3 సిలబస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఓకేనా, మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకేనా, 160 నిమిషాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూసుకోవచ్చు. ఓకేనా, క్వశ్చన్స్ వచ్చేసరికి అయితే 190 క్వశ్చన్లు ఇస్తారు. మార్క్స్ వచ్చేసరికి 200. మెయిన్స్కి 200 మార్కులు ఉంది మెయిన్స్కి. ఓకేనా, మొత్తం 160 నిమిషాలు అయితే టైం ఉంటుంది.
Okay, means any change in structure of examination will be intimated through authorized IBPS website www.ibps.in. Other detailed information regarding the examination will be given in an information handout, which will be made available for a candidate to download along with call letters from the authorized IBPS website only. Okay na? List of version of test medium examination for CRP clerk 14 according to state, and you applied for Andaman Nicobar, Andhra Pradesh, Arunachal Pradesh, Assam. ఓకేనా, ఈ యొక్క స్టేట్ వాళ్ళకి ఈ మీడియంలో ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్, అంతే. ఓకేనా, ఆంధ్రప్రదేశ్కి హిందీ ఇంగ్లీష్ తెలుగులో కూడా ఉంటుంది. ఓన్ ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు, హిందీ ఇంగ్లీష్ తెలుగు. ఓకేనా, హర్యానా, తెలంగాణ, మొత్తం తెలంగాణలో కూడా ఉంది, మిజోరాము. ఓకేనా, ఒడిశా, లదాఖ్. ఓకేనా ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్, సిక్కిం, బెంగళూరు, త్రిపుర. ఇదిగో తెలంగాణ వచ్చరికి ఉర్దూ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, హిందీ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ తెలంగాణలో. ఓకేనా, in the online application candidate will be provided the option to indicate the version of test medium of examination applicable above. Candidates should be carefully of exercising in this option. ఓకే, ఆప్షన్ కేర్ఫుల్గా చూస్ చేసుకోండి అంటున్నాడు. మీడియము వ్యాలిడ్ కాల్ లెటర్ ఫర్ రెస్పెక్టివ్ డేట్ సెషన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ విల్ ఆల్సో బీ రిక్వైర్డ్ టు బ్రింగ్ అథెంటికేటెడ్ స్టాంప్ కాల్ లెటర్ ఫర్. ఓకే, ప్రిలిమ్స్లో మీకు కాల్ లెటర్ మీద మీకు స్టాంప్ వేస్తారు, అదే మెయిన్స్కి ఉపయోగపడుతుంది, అదే మెయిన్స్కి ఇంపార్టెంట్, దాని నుంచి పిలుస్తామని చెప్తున్నారు. అది ఫ్రెండ్స్. ఓకేనా, and then photo identity proof specified on original bring in the same of the examiners for the call letter application for. Okay, yes, after the reporting time specified on the call letter for examination will not to be expected to take. Okay na. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి, ఇవన్నీ గైడ్ లైన్స్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇవి ఫర్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ త్రూ మెయిన్ ఎగ్జామినేషన్ త్రూ ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 160 minutes. ఓకేనా, candidate may be required to be a venue for 3 hours or more, including the time required for completion of various formalities such as verifications and collection of various required documents, logging in the structures. Okay, please note identy candidate will not to be a retain and call letter along with automated stamped copy ID. Okay. ఓకే ఫ్రెండ్స్, పెనాల్టీ రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఉంది 0.25 pence. ఓకేనా, రాంగ్ ఆన్సర్ వచ్చేసరికి ఇది 0.25. కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ పర్టికులర్గా అయితే ఏమీ లేదు. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఓన్లీ విల్ బీ ఏ కన్సిడర్డ్ ఫర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకే, అంతే. స్కోర్ అబ్టైన్డ్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ నార్మలైజ్డ్ యూజింగ్ ఓకే పర్సంటేజ్ ఆఫ్. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి చెప్పారు కదా, అనెక్సరీ 2లో ఉంటుంది, అది ఒకసారి నేను కింద చెప్తాను. ఓకేనా, ఐబిపిఎస్ హవెవర్ రిజర్వ్స్ ఫర్ ద రైట్ టు క్యాన్సిల్ ఆఫ్ ఎనీ కంట్రీస్ ఆఫ్. ఓకే, క్యాండిడేట్ టు బి అలౌడ్. ఓకే, స్టేట్స్ ప్రీ ఎగ్జామినేషన్ అది కూడా ఉంటుంది, ప్రీ ఎగ్జామినేషన్ టెస్ట్. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసరికి 100% ప్రొవిజనల్ అలాట్మెంట్ 200 marks will be converted out of 100 of provisional allotment. Candidate belong to reserved category selected the basic norms of applicable
ఇన్ జనరల్ కేటగిరీ. ఓకే, మీరు బేసిక్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఇవ్వకపోతే మీరు జనరల్ కేటగిరీ కింద వస్తారని చెప్తున్నారు. IBPS is not responsible in any case participating in bank to notify sufficient vacancies execute the reserve list. Okay na? Similarly, participating banks or IBPS bound to notify every vacancy that may arise in any participating bank during pendency for reserve list IBPS. Again, list of document to be produced at the time of joining documents verification as applicable. Okay na? All originals and photocopies self attached copy ఉండాల్సి ఉంటుంది. valid system generated printout ఉండాల్సి ఉంటుంది. CRP clerk 14 నుంచి proof of date of birth certificate ఉండాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఫోటో ఐడెంటిటీ, మార్క్ షీట్స్, బోర్డు, యూనివర్సిటీ, క్యాస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, SC ST, ఇది PW కేటగిరీ కూడా, OBC ఉంటే నాన్ క్రిమినల్ లేయర్ కూడా ఉండాల్సి ఉంటుంది మొత్తం. ఓకేనా, ఇన్కమ్ కూడా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి వాళ్ళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినవి ఉండాలి. క్యాండిడేట్ నాట్ బి అలౌడ్ టు జాయినింగ్ allotted participate bank if she fails to produce relevant eligible documents as mentioned above. Identity verification documents to be produced. Guested officer people's respect to official history identity card issued by this college. Okay, ration card, driving license will not be accepted a valid ID proof this process. రేషన్ కార్డులో అలాంటి ఏం పని చేయవు. సిగ్నేచర్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ విల్ బి నాట్ బి యాక్సెప్టెడ్. అది సిగ్నేచర్ చేయాలి. ఓకేనా, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రైమరీ రైట్ థంబ్ వేయాలి. IBPS పార్టిసిపేషన్. candidate exam venue instructions. Candidate at the examination venue. హౌ టు అప్లై విషయానికి వచ్చేసరికి ఇదిగోండి, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. ఓకేనా, రిక్వైర్మెంట్ ఫర్ అప్లయింగ్ ఫర్ ఆన్లైన్ రెఫర్ వెన్యూ ఎనెక్సరీ 3లో ఉంది క్లారిటీగా. అప్లయింగ్ ఆన్లైన్ క్లిక్ హియర్ ఫర్ CRP అలా అంటారు, అవన్నీ అందరికి తెలుసు కదా ఫ్రెండ్. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలో థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఓకేనా, సర్టిఫికేట్ మెయింటైన్ అనేది. ఓకేనా, సిగ్నేచర్, ఫోటో, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, క్యాండిడేట్ అడ్వైజెస్ కేర్ఫుల్లీ ఫిల్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ కంప్లీట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేయాల్సింది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, వయా ఆన్లైన్ మోడ్. కంప్లీట్ రిజిస్ట్రేషన్ తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ కొట్టేసి ఇచ్చేయాల్సింది. Please note that all participants maintained in online application. ఓకేనా, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి అంతేం అవసరం లేదు. The scribe arranged by the candidate should not be a candidate for the examination CRP. ఓకే, అది ఇందాక పైన చెప్పారు, ఈ పారాగ్రాఫ్ మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఓకేనా, item not be inside the examination. The public examination of Mains Act section rule కాల్ లెటర్స్ ఎలా వస్తాయి ఏంటి అని మొత్తం చెప్తున్నారు. కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ at the time of main examination. Announcements, disclaimer, annexure 1 vacancy of CRP clerk with the year 2025.
బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే మొత్తం డీటెయిల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. విఐకి ఎన్ని ఉన్నాయి, హెచ్ఐకి ఎన్ని ఉన్నాయి, ఈఎస్ఎం, డిఎస్, ఈఎం, ఎస్సీ ఓబీసీ, జనరల్, టోటల్, ఈడబ్ల్యూఎస్, ఏ బ్యాంక్స్కి ఎన్ని ఉన్నాయి అని మొత్తం ఇట్లా డీటెయిల్గా ఇచ్చాడు. అంతే, ఏం లేదు. ఆల్రెడీ పైన మనం బ్యాంక్ చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో, అరుణాచల్ ప్రదేశ్లో, ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, ఏ బ్యాంక్ కింద ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అని ఇచ్చాడు. అంతే ఫ్రెండ్స్, ఓకేనా. టోటల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, పీడబ్ల్యూ కేటగిరీలో సంబంధించినటువంటి సబ్ డిజబిలిటీ వాళ్ళకి మొత్తం క్లారిటీగా ఇచ్చాడు. ఇక్కడ గోవా అన్నీ ఇచ్చాడు ఫ్రెండ్స్. గుజరాత్, హర్యానా, ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్లో ఈ బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంకులో ఆ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పలానా పర్టికులర్ బ్యాంక్ నుంచి అని ఇచ్చాడు ఫ్రెండ్స్. అంతే, అంత తప్పేం లేదు. ఇవన్నీ అవే. అందుకే స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు ఒకసారి. స్క్రోల్ అప్. తెలంగాణ, ఇది తిరుపుర, ఇదిగోండి ఇది తెలంగాణ. టిఎస్ కాదు, టీజీ, తెలంగాణ గవర్నమెంట్. అయిపోయింది, అక్కడతో అయిపోయింది. ఎనెక్సరీ 2 వచ్చరికి ఎగ్జామినేషన్ సెంటర్స్, ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ లిస్ట్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. మనకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఉంటుంది, తిరుపతి. మెయిన్ స్టేట్లో ఉన్నటువంటి మెయిన్ సిటీస్లో అయితే కన్ఫామ్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. అది ఇది ఎనెక్సరీ 3, ఇది గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఫర్ అప్లోడ్ డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి ఇది ఎనెక్సరీ 3లో చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి చూడండి, వాట్ ఈస్ వాట్ అని. అండ్ లెఫ్ట్ తంబు అన్నీ వేయాలని చెప్తున్నాను, అంతే, ఏం లేదు. ఓకేనా. ఇదిగోండి ఫామ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది ఫిల్ చేసి తీసుకుని సర్టిఫికేట్ ఆఫ్ అబిలిటీ ప్రొసీడ్ బై ఏ క్యాండిడేట్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, అంతే, ఇది ఏం లేదు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇవన్నీ ఏం లేదు, చెప్పా కదా. ఫామ్ ఓబీసీ వాళ్ళది ఇది. ఇదేమో ఫామ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది అడ్రస్ ఆఫ్ మెడికల్ అథారిటీ ఇష్యూయింగ్, ఇది సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ వాళ్ళకి ఇది, ఓకేనా. ఫామ్ 12 సర్టిఫికేట్ డిజేబిలిటీ ఆఫ్ నేమ్ ఆఫ్ మెడికల్ అథారిటీ, ఓకేనా. ఈ ఫామ్ సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ, ఇది కూడా డిజేబిలిటీ ఫ్రెండ్స్, ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఒకసారి క్లారిటీగా. ఫామ్ ఏ ఫ్రమ్ ఆఫ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఫర్ రిలేటెడ్ టు రిటైర్డ్ పర్సనల్, ఓకేనా. ఫామ్ ఇది. ఫామ్ బి ఫ్రమ్ సర్టిఫికేట్ ఇస్ రిజర్వేషన్ పర్సనల్ అప్లికేబుల్ ఆల్సో ప్రొవైడింగ్ పర్సనల్స్. పర్ఫార్మా డి ఇది, ఓకేనా. సర్టిఫికేట్ ఆఫ్ పర్సన్ అప్లికేబుల్ సర్వింగ్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్ హూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దేర్ ఇంటెండెడ్ అసైన్మెంట్స్, ఓకే. ఈ ఫ్రెండ్స్ అపెండిక్స్ 1. ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.